హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఇవాళ వైజ్ఞానిక స్పృహా కృషీవలుడు మహీధర నళిని మోహన్ మనమో వారి 91వ జన్మదినోత్సవం రేపు ఆగస్ట్ 4న. ఆ సందర్భంగా డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశం ముఖ్యంగా మీ కానమోకు, అదే కాల్వా నళిని మోహన్ కుమార్, వీరు మహీధర నళిని మోహన్ మనమో అనేటువంటి వారికి వారి జీవిత విశేషాల్ని ముఖ్యంగా ఒక పర్యాయం తటస్థించినటువంటి వారితో స్వీయ పరిచయ భాగ్యాన్ని పురస్కరించుకొని మనమో మహీధర నళిని మోహన్ వారిని కలవటం జరిగిన సందర్భంలో వారు వ్యక్తం చేసిన ఆ ఆశ్చర్యం కలిగించే ఆ మాటలను ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ వారన్న మాటలు తెలుగునాట రామ్మోహన్, జగన్మోహన్ అనే పేర్లు బాగా ప్రఖ్యాతమే కానీ మన నళినిమోహన్ అనే పేరు చాలా అరుదు కదూ అంటూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మీ పేరు కూడా నళినిమోహన్ అయినందుకు చాలా సంతోషం మీరు కలవటం అని నాతో, అంటే మీ కాల్వా నళిని మోహన్ కుమార్ కానమోకు అనే నన్ను వారు ఆ విధంగా వారి కరస్పర్శతో ఆనాడు నేను పులకించి నేనుగా వారికి చెప్పినటువంటిది, మా నాన్నగారు 1958వ సంవత్సరంలో మీ వ్యాసాలు చదివిన పరిచయంలో నాకు నళిని మోహన్ కుమార్ అని పేరు పెట్టడం చేశారండి అని, నాకది చాలా గర్వంగా ఉందండి అని వారితో వ్యక్తం చేసినప్పుడు ఆయన కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి ఆ మహా వైజ్ఞానిక స్పృహ కృషీవలుడు మహీధర నళిని మోహన్ వారి గురించి 91వ జన్మదినోత్సవం రేపు ఆగస్టు 4న వారి స్మృతిలో వారిని స్మరిస్తూ డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశం వారికి ముఖ్యంగా దేవరాజు మహారాజు వారికి కృతజ్ఞతలతో ఈ అంశాన్ని ఇప్పుడు వైజ్ఞానిక స్పృహ కృషీవలుడు మహీధర నళిని మోహన్ మనమో అనేటువంటి ఈ అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను, వినండి. వైజ్ఞానిక స్పృహ వ్యాప్తిలో మహీధర నళిని మోహన్. డాక్టర్ దేవరాజు మహారాజు వారు విరచించినటువంటి అంశం. ఇక అంశంలోకి మనం ప్రవేశిస్తూ, ఒక తెలుగు వారపత్రిక 1986లో నిర్వహించిన సర్వేలో మహీధర నళిని మోహన్ తెలుగు వారిలో ప్రముఖ వ్యక్తిగా ఎన్నికయ్యారు. ఆయన ఎవరి మీద ఆధారపడకుండా, వేటి ఆసరా తీసుకోకుండా కేవలం తన రచనల ద్వారానే తెలుగువారి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. సైన్స్ రచనల ద్వారా తెలుగు జాతికి ఎంతో మేలు చేశారు మహీధర నళిని మోహన్. మనమో షార్ట్ ఫామ్గా మహీధర నళిని మోహన్ అని వారి సైన్స్ రచనల ద్వారా తెలుగు జాతికి ఎంతో మేలు చేశారు. తెలుగువారిలో ఇవాళ కొంతైనా వైజ్ఞానిక అవగాహన ఉన్నది అంటే అందుకు ఒక కారణం తప్పకుండా మహీధర నళిని మోహన్ కూడా. ఈ విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎంతోమంది వైజ్ఞానిక రచయితలకు ఆయన మార్గదర్శి. విజ్ఞాన శాస్త్ర విషయాలను కథలుగా, ముచ్చట్లుగా, హాస్యరస ప్రధానంగా నడిచే సంభాషణలుగా ఆయన మలిచిన తీరు అద్భుతం. ఆయన ఒక జీవితకాలంలో చేసిన కృషి, అనంతకాలంగా సాగాల్సిన
వైజ్ఞానిక స్పృహకు బీజం. 70కి పైగా పుస్తకాలు, 1500కు పైగా వ్యాసాలు ప్రచురించాలి అంటే ఎంత కష్టమో అది ఆ రంగంలో ఉన్నవారికి బాగా అర్థమవుతుంది. రోదసీ శాస్త్రవేత్తగా ఎదిగి కూడా తెలుగు రచయితగా మహీధర నళినీమోహన్ తనకు తాను ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నక్షత్ర వీధుల్లో భారతీయుల పాత్ర, ప్రపంచానికి ఆఖరి ఘడియలు అటువంటి పుస్తకాలు ఏ రకంగా చూసినా అంతర్జాతీయ స్థాయిని అందుకున్నవే. ఈ ప్రపంచం పరిసమాప్తమవుతుంది అనే విషయంపై ఇప్పటికీ టెలివిజన్ ఛానల్స్ అడపాదడపా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మహీధర నళినీమోహన్ 1959లోనే ఒక పుస్తకం రాశారు. ఈయన కవిత్వం రాశారు, ఇతర సాహిత్య రచనలు చేశారు. అయితే అవన్నీ ఈయన సైన్స్ రచనల అడుగున పడిపోయాయి. 1953లో రాజమండ్రి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో, ఆనాడు అది ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద ఉండేది, దాని నుండి 1953లో బిఎస్సి డిగ్రీ తీసుకొని మహీధర నళినీమోహన్ హైదరాబాద్కు వచ్చి 1955లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సి ఫిజిక్స్ పట్టా తీసుకున్నారు. 7 సంవత్సరాలు సంఘర్షించిన తరువాత 1960లో మాస్కో వెళ్ళారు మహీధర నళినీమోహన్. ఆ తర్వాత కూడా మళ్ళీ 6 ఏళ్ల సంఘర్షణ. 1969లో స్వీడన్లోని ఉప్సాలా ఐనోస్పెరిక్ అబ్జర్వేటరీలో రాకెట్ పేలోడ్ నిర్మాణ శాఖలో మళ్ళీ 3 ఏళ్ల పరిశోధన చేశారు మహీధర నళినీమోహన్. ఓ సంవత్సరం పాటు బల్గేరియా అకాడమీ ఆఫ్ సైన్సెస్లో, మరో సంవత్సరం ఇంగ్లండ్లోని యూనివర్సిటీ ఆఫ్ వేల్స్లో పరిశోధనలు చేశారు మహీధర నళినీమోహన్. ఆ కాలంలోనే పండిట్ జవహర్లాల్ నెహ్రూ దృష్టిలో పడ్డారు మహీధర నళినీమోహన్. తర్వాత ఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో చేరి చాలా కాలం అక్కడ సీనియర్ సైంటిస్టుగా, డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. మహీధర నళినీమోహన్ ఒక శాస్త్రవేత్తగా, ఒక రచయితగా ఆయన నిరంతరం కష్టపడి పనిచేయడాన్ని, నిజాయితీని మాత్రమే నమ్ముకున్నారు. మాస్కో యూనివర్సిటీ నుండి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ సంపాదించి స్వీడన్లోనూ, బల్గేరియాలోనూ, ఇంగ్లండ్లోనూ పరిశోధనలు చేసి 16 రాకెట్ ప్రయోగాల్లో పాల్గొన్న తెలుగు శాస్త్రవేత్త మహీధర నళినీమోహన్. మనమో మహీధర నళినీమోహన్. అలాంటి వాడి గురించి ఇటు రాష్ట్ర ప్రభుత్వము, అటు కేంద్ర ప్రభుత్వము ఏం పట్టించుకుంది? వైజ్ఞానిక రంగంలో విజయ కేతనాన్ని ఎగరవేస్తూ ఆ స్థాయికి ఎదగటం సామాన్య విషయం కాదు కదా. SROS-3 రోహిణి శాటిలైట్, దానిలో ఈయన రూపకల్పన చేసిన పార్టికల్ స్పెక్ట్రోమీటర్లే ఉన్నాయి. వైజ్ఞానిక పరిశోధనా రంగంతో ఏ కొద్ది పరిచయం ఉన్నవారైనా వాటి ప్రాముఖ్యాన్ని గుర్తిస్తారు. అలాగే 16 సార్లు రాకెట్ ప్రయోగాల్లో పాల్గొనటం అంటే మామూలు విషయం కాదు. మైదానంలో బంతులేరిన వాడికి భారతరత్న ఇస్తారు. ఓసారి ఓ పోటీలో ఏదో ఓ పథకం తెస్తే కోట్ల నజరానా, కలెక్టర్ ఉద్యోగం, బిరుదులు ఇస్తారు. ఇవన్నీ 30ల్లో ఉన్న క్రీడాకారులకు. మరి 50-60 ఏళ్ళు నిత్యం జనం కోసం తపిస్తూ వచ్చిన ఇతర రంగాల వారికి ఏమీ ఉండదా? ప్రభుత్వాలకు కళ్ళు, ముక్కు, చెవులు లాంటివి అసలు ఉన్నాయా అని అనుమానం వస్తుంది సామాన్యుడికి. జీవితం దారపోసి శాస్త్రవేత్త కావటమే గొప్ప. జనాన్ని చైతన్యవంతం చేసే రచయిత కావడమే మరీ గొప్ప. జీవితాంతం ఎంత సంఘర్షిస్తూ వస్తే ఆ స్థాయిని అందుకుంటారు. అలాంటి వారిని గుర్తించి గౌరవించుకోవడం మాత్రం ప్రభుత్వాలకు చేత కావడం లేదు. మహీధర నళినీమోహన్ వారి పట్ల కూడా అదే పొరపాటు జరిగింది. స్వామీజీలకు, బాబాలకు మోకరిల్లుతూ ప్రభుత్వ భూములు కేటాయించే ఈ ప్రభుత్వాలు వేల కోట్ల బ్యాంకు రుణాలు ఎగవేసి పారిపోయే వారిపై చర్యలు తీసుకోలేని ప్రభుత్వాలు, సామాన్యుల జీవితాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసే ఈ ప్రభుత్వాలు
ఇలాంటి మహనీయుల్ని మహీధర నళినీమోహన్ లాంటి వారిని ఎలా గుర్తుపడతాయి చెప్పండి? శాస్త్రవేత్తల, మేధావుల, ఆర్థిక నిపుణుల, రచయితల, ముఖ్యంగా వ్యవసాయదారుల విలువ గ్రహించలేని నేటి దేశ నాయకుల నిర్ణయాలు నిస్సందేహంగా దేశాన్ని విపరీతంగా దెబ్బతీస్తున్నాయి. చాలామంది తెలుగువారికి జరిగిన అన్యాయమే మహీధర నళినీమోహన్కు జరిగింది. ఉద్యోగరీత్యా ఆయన చేరాల్సిన స్థాయికి చేరలేదు. పోనీ నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఇవ్వాల్సిన సముచిత గౌరవం అయినా ఇచ్చిందా అంటే అదీ లేదు. పైరవీలు చేసుకునే వారికి పదవులు, పద్మ అవార్డులు ఇప్పించుకునే ప్రభుత్వాలు మరింత నిజాయితీ పెంచుకోవాల్సి ఉంది. పాపులర్ సైన్స్లో 30 పుస్తకాలు, పిల్లల కోసం 16 పుస్తకాలు, 4 పద్యకావ్యాలు, వ్యాసాలు, క్విజ్లు వగైరా మరో 45 పుస్తకాలు, లెక్కలేనన్ని రేడియో ప్రసంగాలు, ఏళ్లకేళ్లు పత్రికలో నిర్వహించిన శీర్షికలు చాలవా మహీధర నళినీమోహన్ గారిని గుర్తించడానికి? ఇన్ని చేసినందువల్లనే కదా తెలుగువారిలో మహీధర నళినీమోహన్ ప్రముఖుడిగా నిలిచారు. అంతేకాదు 2005 అక్టోబర్ 21న ఆయన కన్నుమూసే నాటికి ఇంకా 19 గ్రంథాలు వారివి అముద్రితంగా ఉండిపోయినాయి. సుప్రసిద్ధ నవల రచయిత, జర్నలిస్టు, కమ్యూనిస్టు మహీధర రామ్మోహన్ రావు గారు వీరి తండ్రి. మహీధర నళినీమోహన్ గారికి బహుగ్రంథకర్త కూడా మహీధర రామ్మోహన్ రావు గారు. అలాగనే మహీధర జగన్మోహన్ రావు మహీధర నళినీమోహన్ గారికి పినతండ్రి. అంటే వారి కుటుంబం స్వాతంత్ర సమరంలో ఆ ముగ్గురు కుటుంబ సభ్యులను జైలుకు పంపిన గొప్ప దేశభక్తుల కుటుంబం వారిది. ఛాందసాన్ని వెలివేసిన పండిత కుటుంబం వారిది. విప్లవ సాహిత్య చర్చకు వేదికగా నిలిచిన లోగిలి వారిది. అలాంటి ఘనకీర్తి గల కుటుంబంలో మహీధర నళినీమోహన్ 1933 ఆగస్టు 4న తూర్పుగోదావరి జిల్లా ముంగండ గ్రామంలో జన్మించారు. 1968లో దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన బహుమతిని అందుకున్న మహీధర నళినీమోహన్ ప్రజాబాహుళ్యానికి సైన్సు మీద అభిమానం కలిగించినందుకు 1986లో ప్రప్రథమంగా ఇందిరాగాంధీ విజ్ఞాన బహుమతిని అందుకున్నారు. 1992లో పిల్లల్లో సైన్స్ ఆలోచనల వ్యాప్తికి NCESTC జాతీయ అవార్డును, అలాగనే 1993లో హాస్య రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా అవార్డును, అలాగనే ఇతర బాల సాహిత్య పురస్కారాలు, సైన్స్ అవార్డులు అందుకున్నారు మహీధర నళినీమోహన్. ఈ రచయిత అయినటువంటి దేవరాజు మహారాజు వారి కాలేజీలో చేరిన తొలి దశలో మహీధర నళినీమోహన్ గారి పేరు పత్రికల్లో ఎక్కువగా ఈ దేవరాజు మహారాజు చూస్తుండేవారు. సైన్స్ విద్యార్థిగా ఉన్న దేవరాజు మహారాజు గారు సాహిత్య రంగంపై మక్కువ గల దేవరాజు మహారాజు వారి మహీధర నళినీమోహన్ గారి సైన్స్ రచనల వైపు పరోక్షంగా వీరిని ఆలోచింపజేశారని, అది గుర్తుగా ఆనాటి రోజుల్లోనే జమ్మి కోనేటిరావు లాంటి వాళ్ళు కూడా మహీధర నళినీమోహన్ గారి గురించి మన దేవరాజు మహారాజు గారికి వివరించిన సందర్భాన్ని పురస్కరించుకొని మహీధర నళినీమోహన్ గారి రచనలను పత్రికల్లో ఉధృతంగా వస్తూ ఉన్న రోజుల్లో సైన్స్ మాత్రమే కాక నళినీమోహన్ గారి సాహిత్య రచనలు కూడా గమనించి చదివిన దేవరాజు మహారాజు మహీధర నళినీమోహన్ గారి పిల్లల రచనలు, కవితలు ఆనాడు దేవరాజు మహారాజు చదవటం మూలాన అన్నిటికన్నా దేవరాజు మహారాజును ఆ రోజుల్లో బాగా ఆకర్షించినవి నసీరుద్దీన్ కథలు. హాస్యప్రధానంగా సాగే ఆ కథల్లోని చమత్కారాలతో పాఠకులకు గిలిగింతలు పెట్టేవి. ఒక రోదసీ శాస్త్రవేత్తగా, ఒక విజ్ఞాన శాస్త్ర రచయితగా ఎంతో సీరియస్గా ఉండే మహీధర నళినీమోహన్ ఎంతో అమాయకత్వం, ఎంతో సున్నితత్వం ఉందని, అవి లేనివారు హాస్య రచనలు, పిల్లల రచనలు చేయలేరని ఆ రోజుల్లో దేవరాజు మహారాజు గారు గ్రహించారు. ఆ విషయం కాలక్రమంలో
దేవరాజు మహారాజుకు అవగతమైంది. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అప్పుడప్పుడు దేవరాజు మహారాజు మహీధర్ నళినీమోహన్ గారి రచనలు చదువుతూ వచ్చి 1989లో హైదరాబాదులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో జరిగిన ఒక వర్క్షాపులో ప్రతినిధులుగా దేవరాజు మహారాజు మహీధర్ నళినీమోహన్ కలుసుకున్నారు. అప్పటికి ఆయన మహీధర్ నళినీమోహన్ గారు సర్వీసులో ఉన్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేకంగా ఆ వర్క్షాప్ కోసం వారు రావడం, దేవరాజు మహారాజు గారు కలవటం, విరామ సమయంలో దేవరాజు మహారాజు గారు వారితో మాట్లాడి ఆనాడు ఎంతో సంతోషం అనుభవించినటువంటి వ్యక్తిగా దేవరాజు మహారాజు ఈ విరచిత అంశం అందజేస్తూ ఇటు సాహిత్యం గురించైనా అటు సైన్స్ గురించైనా మహీధర్ నళినీమోహన్ గారు చాలా చక్కగా మాట్లాడారు అని చెప్తూ అది గుర్తు చేసుకుంటూ ఏది ఏమైనా మహీధర్ నళినీమోహన్ గారి గురించి ఆయన రచనల గురించి జరగాల్సినంత చర్చ జరగలేదని, అందుకు కారణాలు ఉన్నాయి. సైన్స్ రచయితలకు ఒక వేదికంటూ లేదని, సాహిత్య వేదికలు మహీధర్ నళినీమోహన్ పట్టించుకోలేదు. అయితే మహీధర్ నళినీమోహన్ గారు తన రచనల ద్వారా ప్రయోగశాలకు సమాజానికి మధ్య అడ్డుగోడలు చెరపటానికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా 1970కి పూర్వం తెలుగులో సైన్స్ రచయితలు ఎక్కువగా లేని సందర్భంలో పాతూరు నాగభూషణం, గాలి బాలసుందర్రావు, హరి ఆదిశేషువు, జమ్మి కోనేటరావు, అలాగనే మహీధర్ నళినీమోహన్ రావు వంటి వారు కొన్ని పేర్లు మాత్రమే మనకు కనిపించేవి, వినిపించేవి. ఆ రోజుల్లో పాఠ్య గ్రంథాలు కాక ఇతర సరళ వైజ్ఞానిక శాస్త్ర గ్రంథాలు చదవాలనే కుతూహలపడే దేవరాజు మహారాజు లాంటి రచయితలు, ఆనాటి కుర్రాళ్ళు మహీధర్ నళినీమోహన్ గారి పుస్తకాలను వెతుక్కొని చదువుతూ ఉన్న ఆ రోజుల్లో ఒక శాస్త్రవేత్తగా ఎదుగుతూ తాను సముపార్జించిన విజ్ఞానాన్ని సామాన్య పాఠకులకు అందించాలన్న మహీధర్ నళినీమోహన్ గారి ఆ తపన బహుశా దేవరాజు మహారాజు లాంటి వారికి ఎంతో ఆదర్శమైంది. మొత్తంగా మహీధర్ నళినీమోహన్ గారి కృషిని, వారి జీవితాన్ని మననం చేసుకుంటూ దేవరాజు మహారాజు గారు అంటారు, నా కళ్ళ ముందు నా కవితా చరణం ఒకటి కదలాడుతుంది. వర్తమానాన్ని గౌరవించిన వాడే వీర కంకణదారుడై కాలం మీద అజేయంగా నిలబడతాడు అంటూ దేవరాజు మహారాజు మహీధర్ నళినీమోహన్ గారి సాంగత్యాన్ని అనుభవించి వారి స్మృతిగా ఆగస్టు 4 రేపు 91వ జన్మదినోత్సవం మహీధర్ నళినీమోహన్ గారి స్మృతి. అందుకే వైజ్ఞానిక స్పృహ కృషివలుడు మహీధర్ నళినీమోహన్, మనమో మహీధర్ నళినీమోహన్ అనేటువంటి ఈ అంశాన్ని విరచించి అందజేసిన మీదట కాల్వా నళినీమోహన్ కుమార్ కానమోకు, మీ కానమోకు ఈ అంశాన్ని ఒక అభిమానిగా, మహీధర్ నళినీమోహన్ గారి అభిమానిగా ఈ అంశానికి స్వరాన్ని ఇస్తూ మీ అభిమాన పాత్రుడిగా, ముఖ్యంగా వైజ్ఞానిక స్పృహ కృషివలుడు మహీధర్ నళినీమోహన్, మనమో అనేటువంటి ఆ మహనీయుడి 91వ జన్మదినోత్సవం ఆగస్టు 4న ఆ సందర్భంగా వారి స్మృతికి నివాళిని అర్పిస్తూ, అలాగే దేవరాజు మహారాజు గారికి ఈ అంశాన్ని అందజేసిన మీదట వారికి కృతజ్ఞతలతో మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వైజ్ఞానిక స్పృహ కృషివలుడు మహీధర్ నళినీమోహన్, మనమో మహీధర్ నళినీమోహన్కు నివాళులర్పిస్తూ మీ కానమోకు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.